మీరు కూడా ఇంట్లో ఉండి పార్ట్ టైం ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఏ మహిళ అయినా ఇంట్లోనే ఉండి డబ్బు ఎలా సంపాదించవచ్చునని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఫుల్ గా చూడండి, ఇది మీకోసమేనండి. 3 నెలలు ఇంట్లోనే ఉండి 1,20,000 రూపాయలు నేను ఏ విధంగా ఎర్న్ చేసుకున్నాను, నేను ఏ విధంగా గ్రో అయ్యాను ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. నా పేరు హేమావతి. నేను ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఒక చిన్న జాబ్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ గా నేను జాబ్ చేసుకుంటున్నాను. కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కారణంగా నాకు వచ్చే శాలరీ నాకు సరిపోయేది కాదు. నా ఫ్యామిలీ మెయింటెనెన్స్ కూడా సరిపోయేది కాదు. శాలరీ వచ్చిన నెక్స్ట్ డేకే నా డబ్బు మొత్తం ఖర్చు అయిపోయేది. 30 రోజుల నెలలో మిగతా 29 రోజులు ఎలా జరగాలి? సో నేను కొంచెం హెల్త్ విషయంలో కూడా అప్పుడప్పుడు సఫర్ అవుతుండేదాన్ని. లీవ్స్ విషయంలో నేను చాలా సార్లు ఇబ్బంది పడ్డాను. ఏది మాట్లాడినా సుపీరియర్స్ ఒకసారి సపోర్ట్ చేస్తారు, ఇంకొకసారి ఖచ్చితంగా జాబ్ చేయాల్సిందే, ఖచ్చితంగా డ్యూటీకి రావాల్సిందే అలా అనడము, ఇవన్నీ నా జీవితం పైన చాలా పెద్ద ప్రభావం చూపించినాయి. సో ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా జాబ్ ఉంటేనే బ్రతకాలి అని లేకుండా సొంతంగా ఏ మనిషి అయినా ఎదగగలరు అనని నిరూపించాలినని సంకల్పంతో నేను చేసిన నా దీక్ష ఫలించింది. సో ఆ సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకుందామనని ఈరోజు మీ ముందుకు వచ్చినాను. నేను చేసే పనిలో పనిచేసే నా యజమాని ఎవరైతే మా సార్ ఉన్నారు, మా బాస్ ఉన్నారు, సార్ని లీవ్ అడిగాను, రిజైన్ చేయమన్నారు. సో నా హెల్త్ కండిషన్ బాగాలేదు. సో నేను ఏం చేయాలి? ఇంకా నైట్ వచ్చి ఆలోచన చేశాను, నిద్ర పట్టలేదు, రాత్రంతా ఆలోచన చేశాను. ఈ జాబ్ వద్దనుకుంటే నేను ఏం చెయ్యగలను, నేను ఏం చేసి ఈ ప్రపంచానికి ప్రూవ్ చేసుకోవాలి, 100 మంది మహిళలకు నేను ఏ విధంగా ఆదర్శం కావాలి అని నేను నిర్ణయించుకున్నాను. సో నా ఈ చిన్న ప్రయత్నమే కడపలో మా గురువు ఒకరు ఉన్నారనమాట, తను రాయచోట్లో ఉంటారు. సో మేడంని అడిగాను, మేడం సో అండ్ సో సిచ్యువేషన్, నేను జాబ్ చేసే దగ్గర నేను ఒక్కటే మిమ్మల్ని స్ట్రాంగ్ గా అడుగుతున్నాను, ఈ జాబ్ నిలిపేస్తే నేను సక్సెస్ అవ్వగలనా? లైఫ్ లో నేను స్ట్రాంగ్ గా నిలబడాలి, ఫైనాన్షియల్ గా గ్రో అవ్వాలి అంటే నేను ఆ జాబ్ లో ఉంటే ఉండలేను, అలా ఎదగలేను నాకు అనిపిస్తుంది, మీరేమంటారు అని మా మేడంని అడిగాను. మేడం ఒక్కటే చెప్పారు, సిస్టర్ నథింగ్, మీకు ఈ జాబే అవసరం లేదు, వదిలేసి మీరు కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి అన్నారు. సో ఆ నెక్స్ట్ డేనే మేడం చెప్పిన సలహాలతో, మేడం చెప్పినట్లుగానే యాజ్ ఇట్ ఈస్ నేను అప్లై చేశాను. లిటరలీ మీరు నమ్మండి, 48 అవర్స్ లోనే నా బిజినెస్ లో నేను సక్సెస్ అయ్యాను. విత్ ఇన్ 1 మంత్ లో నేనేమనుకున్నా, నా జాబ్ లో నాకు వచ్చే అంత శాలరీ, నేను నెలంతా కష్టపడితే 3 మంత్స్ లోపు నేను ఈ శాలరీ తెచ్చుకుంటే చాలు అనుకున్నాను. కానీ నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ లోనే నేను 40,000 ఎర్న్ చేసుకోగలిగాను. సో మీరెందుకు చేయలేరు చెప్పండి? ప్రతి ఒక్క మనిషి ఆర్థికంగా ఎదగాలి అంటే గట్టి సంకల్పం అనేది ఉండాలి. నాకు మేడం చెప్పింది ఒక్కటే, సో ప్రతి మనిషిలో ఒక కళ ఉంటుంది, అది గుర్తించితే ఖచ్చితంగా మనం లైఫ్ లో గ్రో అవుతాం. ఈ 3 నెలల నా జర్నీలో నేను దాదాపుగా 1,20,000 ఇంట్లోనే కూర్చొని ఈజీగా ఎర్న్ చేసుకున్నాను. నేను నిజంగా ఇన్ని సంవత్సరాలు, నేను దాదాపు 17-18 సంవత్సరాలు జాబ్ సర్వీస్ లో ఉన్నాను, ఎక్కడ నాకు ఆ విధంగా సంతోషం అనిపించలేదు. ఇలానే కాకుండా ఫ్యూచర్ లో నేను ఇంకొక 4గురికి నేను ఉపాధి కల్పించాలి అంటే నెక్స్ట్ లెవెల్ బిజినెస్ కి నేను వెళ్ళాలి. సో దానికోసముననే నా ఈ ప్రయత్నం. ఇంట్లో ఖాళీగా ఉండి మేమెవ్వరము ఏమీ చెయ్యలేము అని ఆలోచిస్తుంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుంది అని చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేశాను. ప్రతి ఒక్క మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది, మీలో ఏముందో ప్రతి ఒక్క మహిళ, లేదు జెంట్స్ ఎవరైనా చూస్తుంటే కూడా ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకోండి. ఒంటరిగా ఉన్నప్పుడే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. సో ఈ రోజు నైట్ మీరు పడుకునే లోపు నిజంగా ఈ వీడియో చూసినట్లయితే, నాలో ఏం ప్రత్యేకత ఉంది, నేను ఏం చేయగలను, నేను జాబ్ లేకుండా నా అంతట నేను పార్ట్ టైం ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేసుకోగలను, దాన్ని ఫుల్ టైం ఇన్కమ్ గా ఏ విధంగా మార్చుకోగలను అని చెప్పి ఒక ప్రయత్నం చేసి చూడండి. నిజంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే 100% 100 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే స్ట్రాంగ్ గా చెప్తున్నానండి, ఈ రోజు నేను జాబ్ వదిలేసి 100% నేను హ్యాపీగా ఉన్నాను. నిజంగా 3 మంత్స్ లో
ఇంట్లో ఉండి 1,20,000 రూపాయలు ఒక సాధారణ గృహిణిగా నేను ఎర్న్ చేసుకున్నానంటే నాకు ఎంత సంతోషం ఉంటుందో మీకు ఇప్పుడు అర్థమవుతుందా? సో మీరు కూడా మీరు 1,20,000 కాదు 2,00,000 రూపాయలు ఎర్న్ చేసేలాగా మీ మైండ్ కి తగ్గట్టుగా రిచ్ గా ఆలోచించేయండి. అప్పుడే మీకు రిచ్ ఆలోచనలు వస్తాయి. ఒక మంచి వేలో మీరు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేసుకోగలరు. సో ఈ రోజే స్టార్ట్ చేయండి కొత్త జర్నీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.